ఇక్కడ వద్దనే కొద్దిగా ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. అరే బాబు మీరు ముందు ఆర్కెస్ట్రా వాళ్ళ వెళ్ళండ్రా, జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం. చేస్తున్నారు మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు పాడతారు. నేనేం చేయలేను. ఏ నాటికైనా మీరు అడుగులోకి నేను తీసుకెళ్తాగా, అక్కడే తీసుకెళ్తాను, అక్కడే మీ పెళ్ళి. సౌండ్ పెట్టు, చప్పట్లు. అది మధ్యలో మాసతో చప్పట్లు చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా హమారీ సంగమాన కోయ్ 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 కోయ్. ఆ మధ్యలో ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ అని పోయి కోయ్ కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా హమారీ సంగమాన. మసిరిగాలు మంత్రగాలు పింకరగాలు జాంచగండ్రు, మస్కోట్లు మంటాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రు. కుర్రో కోయి కోయి. కూర్చోండి గారు. ఈ ఆర్కెస్ట్రా ఆపాయా ముందు వచ్చింది, ఆ పాటలేందయ్యా ఆపేయాలా? అయ్యగారు ఏమన్నారు? కోడినాక గొయ్యమంది. అయ్యగారు ఇటు కూర్చోండి. అబ్బాయి అమ్మాయిని తీసుకురండి అయ్యా, కొడుకో కోడల్ని. నడిచింది అదురుపు వచ్చి, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌరాలు విడిచి ఈ నేల నడిచింది అదురుపు వచ్చి. ఆగో కాసేపు అడుగుతాడు. అర్జోతో ఆగాలి, చూస్తున్నాగా కూర్చోవాలి కూర్చోవాలి. 30 సంవత్సరాలు ఆగినాడు, 30 నిమిషాలు ఆగలేవారా? ఆగలేండి, మా పెంపకం పట్టండి. ఆగాలి కాసేపు. కూర్చోవాలి కూర్చో. स्त्रियानि अम्नेस्याया इति कुटुम्बायना आमच्या मोरच्या तत्पुत्राण्या मर्गदेशनी मध्येना प्रचोदया बिंदे बिंदे काవాలి దగ్గర జరగయా, చేతులు దగ్గర పెట్టాలి. పెట్టాలి. అప్పుడే కాదు, టైం ఉంది.
मांगल्य धैर्यं गणायाय ले ఓం మాంగళ్యం తందనాయ నమో జీవన హేతనాం కంటే భద్రాయ శుభయ కంఠే వదరదాం శతాం betul. లేనమ్మా అది కాదు ఒక్కరు శాంతించండి అది కాదు ఒక్కరు శాంతించండి ఆశీర్వదించాలండి ఓకే దీర్ఘాయుష్మాన్ భవ పిల్ల పాపలతో నూరేళ్ళు చల్లగా ఉండండి నాయన ఓకే అన్నా కొడైకెనాల్ అన్నా మా బడ్జెట్కి అంతే బాగున్నారా చిన్నడా బాగున్నా ఒంట్లో బాగుంటుందమ్మా బాగానే ఉంది ఎప్పుడు వస్తావురా ఏంటండి ఎప్పుడు వస్తావు అన్నయ్య పెళ్ళి అయిపోయింది నేను ఆల్రెడీ వచ్చానండి ఇక్కడికి వచ్చావా ఆ, ఓకే మరి రా నాయన ఒకసారి ఓ 2 రోజుల పని ఉంది ఇక్కడ నేను లేకపోతే ఇక్కడ ఏం జరిగే పని కాదు ఏం కాదా ఆహా సరే సరే మరి నాకు వస్తా సరే అలానే రా నాయన సరే సరే ఈ అమ్మాయి వర్త చచ్చిపోతున్నారా బాబు మూసే మూసే నా సాఫ్ట్వేర్ లేకపోతే ప్రపంచం లేదా అన్న సాఫ్ట్వేర్కి ప్రపంచంతో అవసరం లేదురా సాఫ్ట్వేర్కే ప్రపంచం అవసరం హలో నాన్నగారు చిన్నోడా వచ్చేయమ్మా త్వరగా నువ్వు వచ్చే ఇంక ఇక్కడికి వస్తే పట్టుమని 10 రోజులు కూడా లేదు పండగ ఏమైందండి నువ్వు వచ్చే చెప్తా ఇక్కడ ఈ నాయుడు గాడు మన ఉన్న ఒక్కగానొక్క ఎకరాన్ని ఆక్రమించేశాడు రా ఈ నా కొడుకు ఎంత తెగించిండా ఏం చేస్తావురా ఏం చెప్పాలి అర్థం కావట్లా నిన్నేం అబ్రాడ్ పంపించడానికైనా ఖర్చులు అన్నయ్య పెళ్ళికి ఇవన్నీ ఉన్న ఒక్కగానొక్క ఎకరం కూడా వాడు ఆక్రమించేశాడు ఆ నాయుడు గాడు వస్తున్నా 2 రోజులు వస్తా జాతరలో మేకతో నరికినట్టు రప్పగా వస్తావండి ఏం చేస్తావో ఏమోరా మరి ఇక నీ మీదనే నా ఆశలన్నీ వస్తున్నా ఫోన్ పెట్టే ఓకేరా నీలో ఇంత ఫైర్ ఉందా అన్న నాకు తెలియదు నీలో ఎంత ఫైర్ ఉందని నీకేంది నాకే తెలియదు మన పనులు ఉన్నాయి
గొడుగు కొద్ది మాడు మరీ ఎటకారం అయిపోద్ది. గోదావరిలో అయితే మరి అంత సేపు కాదు కదా. ఏదైనా సంక్రాంతి అంటే మన గోదావరి దగ్గర ఉంటుంది. రాకాల చేతికి పూలు, నోట్లో సొట్ట, కింద పంచ, రాత్రి కంచం, అంత వేరు, అంత ఒక రకంగా ఉంటుంది గోదావరి అంటే. మామూలుగా ఉంటుందా? సరే నీకు 5,000 డబ్బులు ఇచ్చినా కదరా, నేను వచ్చేటప్పుడు ఇంట్రెస్ట్లో కొద్దిగా పూలు వీలు చల్లి మరి. సరే ఇది బోసిపోతున్నావు, కళ్ళోడు పెట్టుకోరా. నువ్వు ముందు చూడలేకపోతున్నావు, కళ్ళోడు పెట్టుకో. ఏందిరా ఇంత లైటింగ్ ఉంది? సరే నువ్వు చెప్పు, నీకు 5,000 డబ్బులు ఇచ్చినా కదరా, పూలు నాకైతే ఈ పూలు చూసినావు కానీ నాకేమైనా నా మీద పూలు పడలేదు రాడా? పూలు అయ్యా, పూలు అయ్యి వాడికి మైకి కృతి పడకూడదురా పూలు దగ్గర. నాయుడు గారు, మీరు ఇచ్చిన ఒక మల్లెపూల మూరే 100 రూపాయలు చెప్తున్నాడు. మీరు ఇచ్చిన 5,000కి పూలాడతాయి నాయుడు గారు. అరే అరే మరీ నువ్వు ఏందుకైతే దిగజారిపోతున్నావు ఏంది? నాకు అర్థం కాదు. ఉండాలి ఆ మాత్రం ఏమమ్మా? సరే కానీ ఏంది ఎంతమంది సమావేశం, ఎంతమందిని పిలిపించడం, ఏంది విషయం ఏంది? ఏం లేదు అయ్య గారు, ఇప్పుడు ఇట్లా గొడవలు ఉంటాయి కదా, ఎవడో ఎప్పుడు చూసినా ఈ లంగాల అతుకూరు పంచాయతీలు మొత్తం నా పంచకలకి వస్తుంది. నాకు అర్థం కాదు. నేనేమో ఏదో పెదరాయుడు గెటప్పులు, ఏదో పెద్ద పెద్ద పంచాయతీలు చెబుతాను అనుకుంటే, నేను సాగర కాలం పంచాయతీలు చెబుతాను అనుకుంటే మురుగు కాలం పంచాయతీలు చెప్పేస్తాను. నా చేతి సాగదు ఇది మనకి. సరే చెప్పు, ఏం పంచాయతీలు చేయాలి? ఎవడో వాడు ఒక అమ్మాయిని రేప్ చేశాడంట. అమ్మాయి చెప్పలాగా నాతో వచ్చి నాయుడు గారు చెప్పమన్నంట. అది కూడా వస్తున్నాడు. ఎవడరా రేప్ చేసినోడు? ఇటు రారా, నువ్వు రావాలి, గముక్కుని రావాలి. రేపు చేసినోడు ఎవడురా? దాక్కున్నాడారా? సిగ్గుపడకూడదా? రేపు చేసినప్పుడు ఏమైంది? ఇట్రా నించోరా, నించో, దూరం నించో, దూరం నించో. నువ్వు చూసావరా సాక్ష్యం? ఏం చూసావురా? ఇలా రారా, ఏం చూసావు? ఈ అంకులు ఒక అక్కాయిని భుజం మీద వేసుకొని తీసుకెళ్తుంటే చూశాను చేతిలోకి. తర్వాత అక్కాయి కేకలు పెట్టింది. కేకలు పెట్టించినవారా? నువ్వు ఇటు రారా, నువ్వు ఇటు పక్కకు రారా. అరే ఆ కురిమేలు వెంకటేష్ ఆడున్నారా? ఉన్నారా? ఎందుకంటే అనుకున్న టైంలో బీజీలో పడకపోతే కరెక్ట్ పండదు కదా. నువ్వు ఇటు రారా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తా. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుకు కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తాళి ఎరా తాళి కడతాను ఫీల్ అవుతున్నావా? ఎందుకు పంపదీసి లేదంట నాయుడు గారు. ఇది కూడా పంచాయతీ. ఎవడురా వాడు? ఇటు రారా. ఎవడురా రే? ఎవడు ఇట్రా? ఈడేదిరా గడ్డం కూడా వచ్చింది. ఇక పిల్లి ఇట్రా, ఇట్రా, ఇట్రా. ఏంది నీ ప్రాబ్లం? ఏంది? మైకీరా వాడికి. నీ ప్రాబ్లం ఏంది? పెళ్లి కావట్లేదు అయ్య గారు. పెళ్లి కావట్లేదా? ఏమన్నా లోపాలు సామాన్ అంతా కరెక్ట్గానే ఉన్నది. సరే నీకు కొన్ని క్వశ్చన్లు సమాధానాలు చెప్పురా. నువ్వు మందు తాగుతావా? లేదయ్యా. సిగరెట్ తాగుతావా? లేదు. పోనీ ఒక అమ్మాయికి అన్న ఐ లవ్ యూ చెప్పినవా? అట్లాంటి ఉద్దేశమే లేదు. పోనీ కోళ్ళ పందాలు బెట్టింగ్ అన్నా పెట్టినవా? అనుకున్నా, చేయలేదు. మరి ఏం బీగుదామా నువ్వు? చివరి ఈ భూమి మీదకి నువ్వు నీకు పెళ్ళట్టయితే ఏమి లేకుండా నీకు ఏదో ఒకటి చెయ్యిరా, సాధించురా, కష్టపడురా, పైకి రారా, పూలమ్ము పళ్ళమ్ము ఏదో ఒకటి చూసి పిల్లనిస్తారా. నీకు ఎంత మంచివాడంటే మాత్రం పిల్లని ఎవరు ఇస్తారు ఈ కాలంలో? ఓ ఏందిరా నువ్వు బంటు? ఏంది పంచాయతీలు? ఏంది నా లెవెల్? ఏంది నా రేంజ్? ఏంది పెదరాయుడు రేంజ్ అనుకుంటే ఏంది పంచాయతీలు? ఏందిరా బంటు నాకు? మామయ్య గారు ఇంకేముంది ఇంకా? ఇంకోటి మనం పెంచిన బిడ్డ ఆ రోజు పొలంలో మొలకలు వచ్చినాయి. ఏదిరా బిడ్డ? ఆ బిడ్డ ఏడుందిరా? అరే నువ్వేనారా బిడ్డ? రే ఇట్రారా, ఇట్రా, ఇట్రారా, ఇట్రా, ఇట్రా, ఇట్రా. నువ్వే ఆ బిడ్డ, ఇట్రా. ఉన్నారా? ఈడేనారా? మనం కష్టపడి, మీరు కష్టపడి పెంచారయ్యా. అరే మనమంటవేరా? నేను కష్టపడి పెంచినారా? మనమంటవేరా? ఏరా చదువుకున్నావు బానే? సండే మండే చెప్తా. సండే మండే అని చెప్పగలుగుతావా? ఒకసారి చెప్పురా చూద్దాం. సండే మండే విండే ఉండే అండే అండే.
నేను సున్నుండా ఉండాడు తప్పక సండేలు మండేలు వేయరా దాంట్లో ఏం చదువుతున్నారు నువ్వు? అరే పోరే నా దగ్గర మాకు పోను పో. అరే ఇట్ట కాదురా, ఏందిరా ఈ పంచాయతీలు ఏంది, మనం ఏంది? ఇదంతా కాదు కానీ సంక్రాంతి టైంలో భీమవరంలో ఉన్నాం. ఎట్టుండాలి భీమవరంలో కళ మామూలుగా ఉండకూడదా? మరి ఇంకా పిలు మన వాళ్ళని సంక్రాంతి పందాల కోడి పిలు రాండ్రా. ముగ్గురు రాండ్రా రే. వాసి పడతా సదియా ఆడ పందెం కోళ్ళు వస్తున్నాయి చూడండి వెనకాల. పాడిందే పట్టు పట్టయ్యరో. స్టార్ట్ చేయమంటారు ఇంకా? మొదలు పెట్టాడు రా భీమవరం అసలు సిసలైన సంక్రాంతి సంబరాలు. ఏదైనా భీమవరంలో కోడి పందాలంటే మామూలుగా ఉండవు. అరే పోలీసులు వస్తున్నారు ఏంటి వెనకాల? ఒరే పందెం పట్టు జాగ్రత్త, పోలీసులు వస్తున్నారు. నాయుడు గారు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈడ జరుగుతుంది సంసారమే, ఏ విచారం ఏం జరగట్లేదు. ఈడ సంక్రాంతి సంబరాలని నాకు కోడి పుంజులు ఇవన్నీ కామన్ వేసాయి గారు. ఏంది మరి ఈ కోళ్ళు ఏంటి, పుంజులు ఏంటి? కోడి నా ముందుంది కాదు, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని అడుగు. మీరు అడుగు ఓనరు అబ్బాయి నా పక్కన ఉంటే నా మీద నా కేసు నా మీద కొత్తది. నన్ను నమ్ముకుని చాలా మంది రేడా చేయిరా. మా ఊళ్ళ మీద చేయబడితే మా నాయుడు గారి మీద చేయబడినట్టే తలకాయ తీస్తా. మరి ఏందయ్య గారు మీ ప్రాబ్లం ఏంటి? ఈ కత్తులు ఏంటి, కోళ్ళు ఏంటి? ఈ కత్తులకి 2 కోళ్ళు వాటి జాతి వల్ల అవి కొట్టుకుంటున్నాయి, మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇక్కడ మా తప్పేంటి? ఈ పందెం కోళ్ళు కాదండి. మరి ఏ కోళ్ళు? వాటికి పాత ఖర్చులు ఉంటాయి, ఇప్పుడు అవి తీర్చుకోవడానికి వచ్చినాయి. ఈ డబ్బులు ఏంటి మరి? ఈ వాటికి దెబ్బలు తగిలితే హాస్పిటల్ తీసుకుపోవడానికి నా పోలీస్ గారు. దెబ్బలు తగిలి కొట్టుకొని దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, డబ్బులు కావాలి కదా వాటికి. ఆ మాత్రం తెలియకపోతే ఎస్ఐ గారు మీరు పోలీస్ ఎస్ఐ అట్టే కదండి, నేర్చుకోవాలి మీరు. ఈసారి తప్పించుకున్నారు, మరి ఎప్పుడైనా దొరుకుతారు మళ్ళీ చూద్దాం. దమ్ముంటే పట్టుకోవాలి, వదిలేస్తాం. కోళ్ళు దమ్ముంటే పట్టుకున్న ఇప్పుడైతే వదిలేస్తున్నాడు గారు. ఈసారి ఎప్పుడైనా దొరికితే అప్పుడు చెప్తాను మీ పని. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. నాయుడు ఇక్కడ సెటిల్ అయిపోయింది. పోరా ఎస్ఐ, ఇలాంటి వాడు 100 మందిని చూసిన. పోరా రే, రే బండి పంపిరా వాడిని, సిరాగ్గా ఉన్నాడు రా వాడు. ఈ శుభ సందర్భంలో మన రత్తాలు వస్తే ఓ సాంగ్ వేసుకుందాం. లేదండి రత్తాలు మాకురా. ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు పోలీస్ మీద మనం పై చేయి సాధించిన సంక్రాంతి అబ్బా శ్రీదేవి నడకే వేర్రా. అబ్బా గుండెలో గుచ్చుతుందిరా శ్రీదేవి. ఏదైనా శ్రీదేవి ఉంటే సంక్రాంతి అంటే అభిమానులు బాగా ఉల్లాసంగా ఉన్నారని చెప్పేసి ఆడ నుంచి వస్తుంటేనే పాట వేసిండ్రు. పాట విడిగా
బావలు సయ్యా భారతలు సయ్యా సై బావలు సయ్యా భారతలు సయ్యా సై రింగోల 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 బావలు సయ్యా భారతలు సయ్యా సై బావలు సయ్యా భారతలు సయ్యా సై రింగోల 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 శ్రీదేవి నువ్వు వస్తేనే పండగ కల వస్తుంది. ఇట్రా ఇట్రా శ్రీదేవి ఇట్రా 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 ఇట్రా. అరే ఈ కకృతి బ్యాచ్ అంతా ఏడైపోతారయ్యా. ఊరే ఎవరు కూడా పడిపోతారు పైకి ఎందుకు పోయేవాళ్ళు. శ్రీదేవి రమ్మా. నేను ఎలా ఉన్నా ఈ మధ్య మా సన్నపడినట్టున్నా వీడు పడితే బొమ్మకి నా కారు ఉండదు. ఇప్పటికే నీకు దాదాపు 3 ఎకరాలు పెంచినాగా. 3 ఎకరాలు పెట్టినా కూడా ఇంకా నువ్వు పక్క చూపు చూపులు అంటే నాకు 3 ఎకరాల కూడా నీకు గట్టి ఆశ ఉంది. నాకు అర్థమవుతుంది శ్రీదేవి. మన పరిచయం ఈనాటిది కాదు. నన్ను వదిలిపెట్టుకోవాలి. సంక్రాంతి సంబరాలు కోడి పందాలు ఎంత కామనో ఈ నాయుడు దగ్గర శ్రీదేవి కూడా అంతే కామన్. ఓకేనా? జాగ్రత్తగా ఉంది సరేనా? నా పక్కనే ఉన్నావు అసలు. అరే మీరు పోండిరా. అరే నీ డౌట్ నాకు అర్థమైంది. అసలు శ్రీదేవికి నాకు ఇంత ఎఫెక్షన్ ఏంటి అనే నీ డౌట్ అంతా. నిజమే నాయుడు గారు. అసలు యాక్చువల్లీ విషయం ఏంటంటేరా మన మన అరే ఇలా పక్కకు దిగండి స్వామి. గోదావరి ఒడ్డున నేను స్నానాలు చేయడానికి పోయినప్పుడు ఈ శ్రీదేవి బిందె పట్టుకొని వచ్చిందిరా. ఆ రోజు గోదావరి ఒడ్డున నేను స్నానం చేస్తున్నప్పుడు బిందె పట్టుకొని వచ్చింది. అబ్బో ఆ సీన్ ఒక్కసారి రిపీట్ చేయాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుందిరా. ఏం చేద్దాం. వచ్చి గోదారమ్మ ఎంత చిల్ల పడ్డారమ్మ ఎండకొచ్చి రేపు పూలే ఎండి గిన్నెలయ్యే నమ్ము కొంగు సాటు ఉండాలన్నీ పేరంటాలే చేస్తుంటే కదా చదువుకొని లేతకున్నాడు. అరే ఈడేనా శంకర్ గాడు చిన్న కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ మీద ప్రపంచం మొత్తం ఈడి మీద ఆధారపడుతున్నట్టు ఫీల్ అవుతుంది. ఈడేనా వాడు? నాయుడు గారు మీరు చేస్తుంది తప్పు. తప్ప నా తెలుసులే ఆయన. కాకపోతే ఏం చేస్తాం, ఒకసారి చేస్తే తప్పు, 100 సార్లు చేసిన తప్పే ఉంది బొచ్చు దాంట్లో. మేము మాట్లాడేది నువ్వు పంపు చేసిన తప్పులు కాదు. కొంపదీసి నీవు నేను ఆక్రమించిన పొలం గురించి మాట్లాడుతున్నావా ఏంద్ర నువ్వు? ఎరా మర్యాదగా మా పొలం మాకు ఇచ్చేయి, లేకపోతే నా సంగతి నీకు తెలియదు. ఏం చేస్తావు నువ్వు? ఏమనుకుంటున్నావు నా గురించి? సాఫ్ట్వేర్ నేను. అయితే నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి నేను ఈ రోజు మూపించేస్తా. అయ్య బాబు అంత పెద్ద మాటలు ఎందుకు కానీ లేదా? అరే నేను మీ నాన్న దగ్గర ఎకరం పొలం గుంజుకున్న మాట అయితే వాస్తవం, కానీ అది ఎందుకు గుంజుకున్నావు మీ నాన్న నీకు చెప్పలేడు. కాకపోతే పని చేద్దాం రా, నీ సాఫ్ట్వేర్ బిల్డప్ ఒక నిమిషం ఉంటే గొద్దునే పడదు బా. అంటే డ్యాన్స్ వేసినా కదరా, వయసు ఉంది కదా, ఒక నిమిషం రెడీ పడ్డారమ్మా. నీకు ఒక ఛాన్స్ ఇస్తారా? నీకు యానో జాబ్ చేసుకుంటే బతికేవాడివి, నేను ఊళ్ళో నాయుడిని, నాకింత చాలా బలం ఉంది,
నా దాదాపు 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అయినా కూడా మీ నాన్న దగ్గర 1 ఎకరం నేను గుంజుకున్నా అంటే దానికి అది బలమైన కారణం ఉండాలి కదా. కానీ నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తారా? ఈ నాయుడితోటి మాటల్లో నెగ్గు, నీ ఎకరం నువ్వు పట్టుకెళ్ళు. ఇంతకన్నా మంచి డీల్ నా జీవితంలో నేను లేదురా. ఏమంటావు? కానీ సరేరా, నీ గొప్ప ఏందో నువ్వు చెప్పు, నన్ను ఓడించు, నేను ఒప్పుకోవాలా నీ గొప్పకి. అదేవిధంగా నా గొప్ప ఏందో నీవు చెబుతా. సరేనా? చెప్పురా. తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి నీ గురించి. ఏం తెలుస్తున్నాయి నా గురించి? పోయిన వంటగా మన బ్యాంకాక్ టికెట్లు అట్టొచ్చినాయి. సాఫ్ట్వేర్ వాడే బుక్ చేయాలి నీకు. చూస్తున్నావుగా బొమ్మలు అవి క్రియేట్ చేసేది ఎవడు? సాఫ్ట్వేర్ వాడే. బెట్టింగ్ వేస్తున్నావు అంటగా, కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎట్లా తెచ్చుకుంటున్నావు? డ్రా చేయాలంటే సాఫ్ట్వేర్ వాడే పని చేయాలి. అయిపోయింది. సరేరా, నేను చెబుతా ఇంద్రా. నేను బ్యాంకాక్ థాయిలాండ్ పోయినా, ఆడ నానా క్లాసుకు పోయిన మాట వాస్తవమే. కానీ అరే ఒక మాట నిజం చెప్పురా, నువ్వు ఆ పనికి మాలిన సాఫ్ట్వేర్ కనిపెట్టి ఆ ఫ్లైట్లో తిప్పకుండా ఉంటే ఆ కరోనా అసలు వచ్చేదారా? నా పాటికి నేను తోపుల్లో మోపుల్లో కూర్చొని ఆయనకి డ్యాన్స్ చేసుకుంటూ కూర్చుండేవాడిని. నీ పనికి మాలిన సాఫ్ట్వేర్ కనిపెట్టి ఆ ఫ్లైట్లు కనిపెట్టి ఏడాడన్నా మొత్తం ఎత్తుకొచ్చి మా పల్లెటూరులో ఎత్తిపెట్టారు. దానివల్ల మా బొక్కే కానీ ఉపయోగం ఏమైనా ఉందారా? రెండోది ఏమన్నారా? నేను ఫోన్లో వీడియోలు చూస్తున్నా. అసలు నీ ఫోనే కనిపెట్టకపోతే మా పిల్ల జల్ల గల్ల మొత్తం ఎంత సంతోషంగా ఉండేవారు ఒకప్పుడు. ఏరా, నీ దిగుమాల ఫోన్ ఒకటి కనిపెట్టి దానివల్ల మొత్తాన్ని బొక్కలో నెట్టి ఏం పని బాట లేకుండా చేసి మొత్తం నాశనం చేసావు. దాంట్లో ఈ గొప్ప ఏమన్నా బొక్క. ఇంకోటి ఏమన్నారు నువ్వు? పందెం కోళ్ళు నువ్వు బెట్టింగ్ ఆన్లైన్ చేసినవా? దానివల్ల ఎంతమంది పోతున్నారు తెలుసా నీకు? తెలియదుగా నీకు? మా ఊరు బెట్టింగ్ అంటే మా పల్లెటూరులో సరదా ఏదో కోళ్ళ పందాలు వేసుకునేవాళ్ళు. అట్లాంటి దాన్ని నువ్వు ఆన్లైన్ చేసి అంతా చేసి అందరిని పంపిస్తూనే ఉన్నావు. ఈ గొప్ప నా గొప్ప ఈ అవ్వ అయిపోయింది. సరేరా, నేను చెబుతా ఏంటిరా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ 3 లేకుండా నేను బతకగలుగుతా. ఏంది? ఫ్లైట్ లేకుండా హాయిగా మా ఊర్లో కూర్చుంటా, ఫోన్ లేకుండా ప్రశాంతంగా పని చేసుకుంటా, బెట్టింగ్ లేకుండా హాయిగా కూర్చుంటా. నేను ఒకే ఒకటి చెబుతా, దానికి నువ్వు బతుకు ద్వారా ఏంటంటే మా పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ పొలం పనులు మొత్తం మానేసి ఒక గింజ కూడా బండి ఎర్రా. నువ్వు బతుకు ద్వారా ఏరా? బతకలేము. మరి మూసుకొని పోరా. ఓ ఓ ఓ రే, ఇటు తిరిగి ఒకసారి. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. మీ అయ్య దగ్గర నేను తీసుకొని ఎకరం ఎందుకు తెలుసా? నాకు నువ్వు ఎస్పీఎల్ అని తెలుసు. ఎస్పీఎల్ అంటే స్కూల్ పీపుల్ లీడర్ అనుకునేవాళ్ళు, సీనియర్ ప్లే బాయ్ అయ్యాడు. ఒరే ఇటు తిరుగురా రే, సిగ్గుపడతా, ఇటు తిరుగురా రే. మీ అయ్య దగ్గర ఎకరం లాక్కుంది ఉత్తిపోయినానికేం కాదు. నా మ్యూజిక్ సిస్టమ్ శ్రీదేవిని టచ్ చేసిండో మీ అయ్యా, టచ్ చేసిండో. నాకు ఎక్కడో కాలింది, నాకు కానీ అక్కడ కనుక కాలింది అనుకో దబిడి దిబిడే. నాకు ఇష్టమైంది ఒకే ఒకటి, జోదం ధర్మరాజుతో ఆడిండు. నేను ధర్మరాజు 2 కామలు 2 దేవుళ్ళే. పోరా పో. వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుఖం వచ్చిండే, ఆట కూర్చిండే, నాటు బిడ్డే వచ్చిండే, వేట కథ
దాన్ని కాదు బాబో వలసలు బయట దాన్ని కాదు బాబో వలసలు బయట Raji, wonderful performance. Thank you so much. Next song, Leena. Meenakshi, ready unnava? Stage దగ్గరికి వచ్చి నుంచోవాలి. Next, జీవన్ రెడీగా ఉండాలి కదా. తెల్ల చీర అబ్బబ్బో అరాచకం తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుపంపుల్లో శంపారాలే పూనదం పుష్పావే వంటేసిందే తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుపంపుల్లో శంపారాలే పూనదం పుష్పావే వంటేసిందే దాచుకున్న పుట్టునొచ్చా ఎవడుందో పట్టి పట్టి చూడవచ్చా ఒంటిలోన కొనువచ్చా కాబట్టి కొనుతోటి నిన్ను తెచ్చా సొనస్సు దాటి వయస్సు బిడ్డల తర్వాత పెట్టచ్చా గుండెల్లో రచ్చా ఎక్కేసిందే నీ పిచ్చ మరువాళ్ళకి ఫెన్సింగ్ ఉండొచ్చా
baby, we're sick. You know I'm ready in the night, I'm ready in my love crime. Let me change you, girl, you better be the man so I'm feeling. But the truth, and you gotta love it, baby, I can steal it. All of a sudden, man, crazy, gonna have a bad girl. Baby, I'm a bad boy, king of the bad girl. జ్ఞాపిక. Pushpa, 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 pushpa. Pushpa, 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 pushpa. Pushpa, 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 pushpa. Pushpa, 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 pushpa. Pata సవరిస్తుంటే దేశం బద్దరిందే
దాచుకోకు ఇంక దేనిని కోలేని పని వంగి చూడు కింద నింగిని గాలికే కొత్త రంగుని నిన్న నేడు మింగని దాంతో ఏం పని ఒక షాట్లో ఉత్సాహమే ఒక షాట్లో ఉల్లాసమే ఒక షాట్లో క్రోషమే ప్రతి షాట్లో పనే ఓడిఎమ్మ హీటు ఈడిఎంలో బీటు రేడియంలో లైట్ బాడీలో ఇటు అటు థ్యాంక్ యూ దక్షు వెరీ క్యూట్ సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముక్కు వేసుకుంటే ఏడుగురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో కోరింటా కెట్టుకున్న సందా మామవే